హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు 6వ పాఠము ప్రకృతి సందేశం యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. మొదట పదజాలం. ఆ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాల్లో రాయండి. పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు. ముకురం అంటే అద్దం. ముకురం అంటే అద్దం. పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు. ఇంకా అద్దం అనే పదంతో మనము ఒక వాక్యం తయారు చేయాలి. మా ఇంట నిలవెత్తు అద్దం ఉంది. మా ఇంట్లో పెద్ద అద్దం ఉన్నది. అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది, అలా కూడా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్, పికము పంచమస్వరంలో పాట పాడింది. పికము కోయిల కుహు కుహు అని పదే పదే కూస్తుంది. కోయిల కుహు కుహు అని కుహు కుహు అని పదే పదే కూస్తుంది. పదే పదే కూస్తుంది. నెక్స్ట్, పురివిప్పిన నెమ్మి ఎంత అందంగా ఉందో. నెమ్మి నెమ్మి అన్నా కూడా నెమలి. నెమ్మి అంటే నెమలి. వర్షాకాలం మేఘాలు చూడగానే నెమలి నాట్యం చేస్తుంది అని రాయాల. మానస సరోవరం హిమాలయాల్లో ఉంది. సరోవరం కొలను. మా గ్రామంలో ఒక పెద్ద కొలను ఉన్నది. ఒక పెద్ద కొలను ఉన్నది. మల్లెల నెత్తావి తోట అంతా వ్యాపించింది. నెత్తావి అధికమైన సువాసన. అధికమైన సువాసన నెత్తావి అంటే. తోటలో అధికమైన సువాసనలతో పువ్వులు విరబూశాయి. పువ్వులు పరిమళించాయి. ఇలా అన్నమాట. చూడండి, మా ఇంట్లో ఇప్పుడు ముకురం అంటే అద్దం. మా ఇంట్లో పెద్ద అద్దం ఉన్నది. పికము అంటే కోయిల. కోయిల కుహు కుహు అని పదే పదే కూస్తుంది. నెమలి మేఘాలు చూడగానే నెమలి నాట్యం చేస్తుంది. మా గ్రామంలో పెద్ద కొలను ఉన్నది. నెత్తావి అధికమైన సువాసన. తోటలో అధికమైన సువాసనలతో పువ్వులు పరిమళించాయి. క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి. ఇక పర్యాయ పదాలు చూడండి, దీంట్లోనే ఉంటాయి. తోటలో పుష్పాలు వికసించాయి. అమ్మ ఆ కుసుమాలను సేకరించింది. విరులను దండంగా కూర్చింది. పుష్పాలు, కుసుమాలు, విరులు.
సేమ్ మీనింగ్ వచ్చేటువంటి అనమాట పర్యాయ పదాలంటే. పుష్పాలు, కుసుమాలు, విరులు రాయాలి ఇక్కడ ఏమంటే. రజని ధరణి అంతా కమ్ముకున్నది, రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగుతో రేయిని పగలుగా మార్చాడు. రజని, రాత్రి, రేయి. చూడండి 3. రజని, రాత్రి, రేయి. కొండపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి, వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది. గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి. కొండలు, పర్వతాలు, గిరులు. అడవులు ప్రగతికి మూలం, అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు, అందుకే విపినాలను కాపాడుకోవాలి. అడవులు, అరణ్యాలు, విపినాలు. పిల్లలు ఆట మొదలుపెట్టారు, అందులో వారి నటన బాగుంది, వారి లాస్యము చూసి అందరూ సంతోషించారు. ఆట, నటన, లాస్యము, ఇవి పర్యాయ పదాలు అన్నమాట. ఆ తర్వాత నానార్థాలు చూడండి. అరుణం. అరుణం అంటే దీనికి ఇది సరిపోతుంది. ఎరుపు, కుష్ఠవ్యాధి, బంగారం. అరుణం అంటే ఒక అర్థం ఎరుపు, ఇంకో అర్థము కుష్ఠవ్యాధి, ఇంకో అర్థము బంగారము. దీనికి ఈ సరిపోతుంది, ఈ రాయచ్చు. మతం. మతం అంటే సరిపోతుంది దీనికి. అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. ఆ తర్వాత కొమ్మ. కొమ్మ అంటే ఇది సరిపోతుంది దీనికి. శాఖ, శాఖ, స్త్రీ, కోటబురుజు. కొమ్మ అంటే శాఖ, స్త్రీ, కోటబురుజు. నెమ్మి. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి. ప్రేమ, నెమ్మది, నెమలి. గగనం. ఆకాశం, శూన్యం, దుర్లభం. గగనం అంటే ఆకాశం, శూన్యం, దుర్లభం. దీనికి సరిపోతుంది ఈ విధంగా. అరుణం అంటే ఎరుపు, కుష్ఠవ్యాధి, బంగారం. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. కొమ్మ అంటే శాఖ, స్త్రీ, కోటబురుజు. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి. గగనం అంటే ఆకాశం, శూన్యం, దుర్లభం. క్రింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలు గుర్తించి రాయండి. పికం. చూడండి, చాటు నుండి కూయునది. ఇది సరిపోతుంది దీనికి. చాటు నుండి కూయునది, కోయిల. పికం అంటే చాటు నుండి కూయునది, కోయిల. అచలము. ఇది సరిపోతుంది. చలనము లేనిది, పర్వతము. అచలము అంటే చలనము లేనిది, పర్వతము. పయోధరం. ఉదకమును ధరించున్నది, మేఘం. చూడండి, పయోధరం అంటే ఉదకమును ధరించున్నది, మేఘం. సమరం అంటే మరణంతో కూడినది, యుద్ధం అని కూడా రాయొచ్చు. మరణంతో కూడినది, యుద్ధం. నెక్స్ట్, ప్రకృతి వికృతులు గుర్తించాలి. దీంట్లోనే ఉంటాయన్నమాట అవి. మేఘాలు ఆకాశంలో విస్తరించాయి, మొగులు కురిస్తేనే పంటలు పండుతాయి. మేఘాలు, మొగలు సపరేట్ రాయాలన్నమాట. ఇట్లా మేఘాలు, మొగులు అని రాయాలి. కూచిపూడి నాట్యం ప్రసిద్ధి నట్టువలలో ఒకటి. నాట్యం, నట్టువా రాయాలన్నమాట. లతకు కవితలంటే ప్రాణం, ఆమె కవితలు వినడానికి ఇష్టపడుతుంది. కవిత, కయిత. చూడండి, ఇది నాట్యం, నట్టువ. కవిత, కయిత. మా ఊరిలో సంక్రాంతి వేడుకలు సంభ్రమము గొలుపునట్టు జరిగాయి. అందరూ ఆ సంబరములలో పాల్గొన్నారు.
సంభ్రమము, సంబరము. సంభ్రమము, సంబరము. ప్రకృతి వికృతులు. కింది పడాలను విడదీసి సంధి పేరు రాయాలన్నమాట. మతములు ప్లస్ అన్నీ. మతములు ప్లస్ అన్నీ. మతములన్నీ. ఇక్కడ లూలో ఊ ఉంది, ఊకి అచ్చు చేరుతుంది. ఇక్కడ ఊకు అచ్చు పరమవుతుంది కాబట్టి ఇది ఉత్వసంధి. పూదేనే, పువ్వు ప్లస్ తేనే. పూదేనే ఇది ప్రాతాది సంధి. ప్రాతాది సంధి. లతాళి, లతా ప్లస్ ఆళి ఇది సవర్ణ దీర్ఘ సంధి. కొలువైన, కొలువు ప్లస్ అయినా. కొలువైన ఇక్కడ ఊకి ఐ అచ్చు పరమవుతుంది. ఊకి ఐ పరమవుతుంది. ఇక్కడ ఊ ఉంచుడు కొలువు, ఊలో ఊ ఉంది, ఊకి ఐ పరమ అచ్చు పరమవుతుంది. ఉత్తునకు అచ్చు పరమవుతుంది కాబట్టి ఇది ఉత్వసంధి. ఈ విధంగా నెక్స్ట్ పడ్వాది సంధి చూడండి. భయము ప్లస్ పడు, భయపడు, భయం పడు, భయము పడు. కష్టము ప్లస్ పడు, కష్టపడు, కష్టం పడు, కష్టము పడు. ఇష్టము ప్లస్ పడు, ఇష్టపడు, ఇష్టం పడు, ఇష్టము పడు. సందేహము ప్లస్ పడు, సందేహపడు, సందేహం పడు, సందేహము పడు. పై ఉదాహరణలు గమనించండి. పై వాణిలో మొదటి పదం చివర ము వర్ణం ఉంది, రెండో పదంగా పడు ఉంది. పదాలు కలిసినప్పుడు ము వర్ణానికి లోపం, పూర్ణ బిందువు విభాషగా వచ్చాయి. ఇలా రావడాన్ని పడ్వాది సంధి అంటారు. ము వర్ణం లోపం అయిపోయింది, దానికి ఇక్కడ పూర్ణ బిందువు వచ్చింది, విభాషగా వచ్చింది అనమాట. భయం పడు, భయపడు, భయం పడు. చూడండి ఇక్కడ కష్టపడు, కష్టం పడు, ఇష్టపడు, ఇష్టం పడు, సందేహం పడు. ము వెళ్ళిపోయింది, దాని స్థానంలో పూర్ణ బిందువు వచ్చిందనమాట. అది లోపించింది ము. పడ్వాదులు పరమైనప్పుడు మువర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషణవు. పడ్వాదులు అనగా పడు, పాటు, పెట్టు, పట్టు, పరచు. ఇవన్నీ పడ్వాదులు అంటాం దీనిని. పడు, పాటు, పెట్టు, పట్టు, పరచు. ఆ తర్వాత కింది సమాస పదాలు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. గగనకాంత, గగనమనెడి కాంత. గగనమనెడి కాంత అనేది వచ్చింది కాబట్టి ఇది రూపక సమాసం. అనేది వచ్చిందంటే అది రూపక సమాసం. సమతా మమతలు, సమతయును, మమతయును రెండు అన్నమాట. ఇది ద్వంద్వ సమాసం. మేఘమాలికలు, మేఘముల యొక్క మాలికలు. మేఘముల యొక్క మాలికలు. కిన్కున్ యొక్క లోన్ లోపల యొక్క వస్తుంది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుషం. సుందర మేఘాలు, సుందరమైన మేఘాలు. సుందరమైన మేఘాలు. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సుందరము అనేది విశేషణం కదా, ఇది పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కుటిల బుద్ధి, కుటిలమైన బుద్ధి. కుటిలమైన బుద్ధి, కుటిల బుద్ధి. ఇది కూడా అంతే, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కుటిలము అనేది విశేషణం అన్నమాట. తిండి గింజలు, తిండి కొరకు గింజలు.
తిండి కొరకు గింజలు. కొరకున్ కై చతుర్థి తత్పురుషం కాబట్టి ఇది చతుర్థి విభక్తి కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం. కొరకున్ కై చతుర్థి విభక్తి కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం. అనురాగ సాగరం, అనురాగమణిడి సాగరం, అనురాగమణిడి సాగరం అనేది వచ్చింది కాబట్టి ఇది రూపక సమాసం. అనురాగ సాగరం, అనురాగమణిడి సాగరం కాబట్టి ఇది రూపక సమాసం. ఈ విధంగా ఇది బహువ్రీహి సమాసం. చూడండి, క్రింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి. ఆజానుభావుడు, జానువుల వరకు బాహువులు కలవాడు. ముక్కంటి, 3 కన్నులు కలవాడు. చతుర్ముఖుడు, 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి, పద్మము వంటి అక్షులు కలది. ఈ బహువ్రీహి సమాసంలో కలది కలవాడు అని వస్తుంది లాస్ట్లో. కలది కలవాడు, అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసం. దాని అర్థం వేరే వస్తుంది అనమాట. ముక్కంటి, 3 కన్నులు కలవాడు, ఎవరో అంటే శివుడు అని, అట్లా వేరే పదం వస్తుంది అన్నమాట దానికి, అన్య పదార్థం. చతుర్ముఖుడు, 4 ముఖాలు కలవాడు, ఎవరొప్ప అంటే బ్రహ్మదేవుడు, ఇట్లా అనమాట. దాని అర్థం వేరే వస్తుంది. పై పదాలలో మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యం లేదు. 2 పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు. ఉదాహరణ, చక్రపాణి అనే సమాస పదంలో చక్రము అనే పదానికి ప్రాధాన్యం లేదు, పాని అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రము పానీయందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా సమాసంలోని పదాలకు కాక మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. చక్రము పానీయందు కలవాడు కాబట్టి విష్ణువు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ కింది గేయ కవితను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి. గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు. పై ఉదాహరణలో లకుముకి పిట్టలు కొమ్మ కొమ్మ పైన నివసిస్తూ గుసగుసలాడుతూ ముద్దాడుతున్నాయి అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. ఉన్నది ఉన్నట్లుగా వివరణ, అది ఎలా ఉంటో అలా వివరణ జరుగుతుంది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. ఇది జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన ఎడల స్వభావోక్తి లక్షణం. ఇది లక్షణం అన్నమాట, స్వభావోక్తి అలంకారం యొక్క లక్షణము. మనం ఏమైనా చెప్పచ్చు ఉదాహరణలు స్వభావోక్తి అలంకారానికి. ఆ వనమునందలి లేళ్ళు చెవులు రిక్కించి బెదురు చూపులతో అటు నిటు గంతులు వేయుచున్నవి. అటు నిటు గంతులు వేయుచున్నవి. ఆ వనమునందలి లేళ్ళు జింకలు చెవులు రిక్కించి బెదురు చూపులతో అటు నిటు గంతులు వేయుచున్నవి. అవి అటు ఇటు గంతులు వేస్తున్నాయంట. ఆడ ఉన్నది ఉన్నట్లుగా వర్ణన చేస్తున్నాడు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము. ఇంతటితో ఈ పాఠం యొక్క వ్యాకరణాంశాలు అయిపోయాయి. ఇంకొక వీడియోలో ఇంకొక పాఠంతో మనం కలుస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం.